సో హాయ్ గైస్, ఈరోజు మీకు వచ్చి ఆఫ్టర్వర్డ్స్ లోపల టాప్ 10 షార్ట్ కట్స్ అని చెప్తాను నేను. సో దీనివల్ల ఏంటంటే మీకు వర్క్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది, ఇంకా స్పీడ్గా అవుతుంది అంతా. మీకు ఏంటంటే దీనివల్ల అనేది మీకు అరౌండ్ చాలా టైం సేవ్ అవుతుంది దీనివల్ల మీకు. సో ఈరోజు చెప్పే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అనేది మీరు లైక్ షార్ట్ కట్ అనేది మీకు కంపల్సరీ చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మీరు రెగ్యులర్ చేసే వర్క్ అనేది ఇంకా చాలా స్పీడ్గా వర్క్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది అంతా. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? సో గైస్, టిప్ నెంబర్ 1. సో ఇప్పుడు ఏదైతే లేయర్ లోపల మీకు ఇది ఏంటంటే మొత్తం కంప్లీట్గా మీకు కీ ఫ్రేమ్స్ ఉన్నది లేదా తెలియాలంటే ఏం చేస్తాం, మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుని యూ కొట్టాం అనుకోండి, కీ ఫ్రేమ్స్ ఏదైనా ఉంటే కనిపిస్తుంది. మళ్ళీ యూ కొట్టాం అనుకోండి, హైడ్ అయిపోతుంది. అదే డబల్ యూ కొట్టారు అనుకోండి, సో మొత్తం ఏంటంటే మీకు కంప్లీట్గా డీటెయిల్గా చూపిస్తుంది అంతా మీకు ఇదంతా. సో టిప్ నెంబర్ 2. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్కసారి లేయర్ అనేది ఇట్లా ఉంటుంది కదా. సో అప్పుడు మనకి ఫిట్ టు స్క్రీన్ కావాలనుకోండి, షిఫ్ట్ ముందర క్వశ్చన్ మార్క్ ఉంది కదా, షిఫ్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ షార్ట్ కట్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఫిట్ స్క్రీన్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు అప్పుడప్పుడు మీకు అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది కదా. సో దీనివల్ల ఏంటంటే మీకు వర్క్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది చూడడానికి అంతా. సో టిప్ నెంబర్ 3. ఇప్పుడు నాకు ఇవన్నీ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయండి. నాకు ఇవన్నీ ఏంటంటే నేను ఒక గ్రూప్లో చేసుకోవాలనుకోండి, ప్రీకామ్ చేసుకుంటా. సో షార్ట్ కట్ ఏంటంటే Ctrl+Shift+C. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రీకామ్ చేసుకోవడానికి ఉంటుంది. మీకు ఏదైతే నేమ్ కావాలో అది నేమ్ పెట్టుకుని సెట్ చేసుకోవచ్చు అంత. లైక్ ఏంటంటే మీరు నేమ్ పెట్టుకుని మీరు డైరెక్ట్గా ఓకే కొట్టేస్తే అయిపోతుంది. సో నేను బై డిఫాల్ట్ అట్లా ఓకే కొట్టేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ టిప్ నెంబర్ 4 ఏంటంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు లేయర్ అనేది మనం క్రాప్ చేసుకోవాలనుకో ఎలా చేస్తాం, మనం నార్మల్గా ఇట్లా సెలెక్షన్ చేసుకుని మామూలుగా ఇలా క్రాప్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది తెలియక. వాళ్ళకి ఏంటంటే షార్ట్ కట్ తెలియక. సో వాళ్ళ కోసం నేనేం చేస్తానంటే ఆల్ట్ క్లిక్ చేసుకుని మనకి ఇక్కడ ఏమంటారంటే బ్యాక్ స్పేస్ కింద ఒకటి యారో టైప్ ఉంది చూడండి, అంటే స్లైడర్ అంటే మీకు లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ అని ఉన్నాయి కదా. సో దానివల్ల మీరు చేస్తే ఏమవుతుందంటే మీకు క్రాప్ అవుతూ ఉంది. ఇటు సైడ్ కావాలంటే అటు క్రాప్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు నాకు ఇంతవరకు కావాలంటే ఇంతవరకు నేను క్రాప్ చేసుకోవచ్చు అంతా నేను. ఓకేనా? సో మీకు కావాలంటే జూమ్ చేసి చూపిస్తాను నేను. దీనివల్ల ఏమవుతుందంటే మీకు క్రాప్ ఎంతవరకు కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇంతవరకు కావాలనుకోండి, దాన్ని ఆల్ట్ పట్టుకుని బ్రాకెట్తో చేస్తే అయిపోతుంది. బ్యాక్ స్పేస్ కింద 2 బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అని. సో దాంతో మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇన్కేస్ మీకు ఎంతవరకు కావాలంటే ఆల్ట్ పెట్టుకుని ఓపెన్ బ్రాకెట్ పెడితే అయిపోతుంది. మళ్ళీ ఇది ఏంటంటే ఇంతవరకు కావాలంటే ఆల్ట్ క్లోజ్ బ్రాకెట్. సో ఇంతవరకు వచ్చేస్తుంది మీకు. సో టిప్ నెంబర్ 5. సో ఎప్పుడైనా మీకు ఏంటంటే ఈ లోపల మనకి ఇప్పుడు ప్రివ్యూ చేయాలంటే ఏం చేస్తాం, మనం చాలామందికి తెలిసింది ఓన్లీ స్పేస్ బార్ ఒకటే కొట్టాలని తెలుస్తుంది అంతా. బట్ స్పేస్ బార్ కొడితే మీకు ఎలా వస్తుంది, అలా కాకుండా ర్యామ్ ప్రివ్యూ అని ఒకటి ఉంటుంది. సో మీరు కీబోర్డ్లో 0 కొట్టారనుకోండి, షార్ట్ కట్ 0 కొడితే మీకు ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఉందో అదంతా ఎంటైర్ మొత్తం ప్లే అవుతుంది. ఇది మీకు ఎంతవరకు కావాలంటే ఓన్లీ స్పేస్ బార్ కొట్టాలి. బట్ మనకి ఎంటైర్ కావాలంటే 0 కొట్టాలంటే ర్యామ్ ప్రివ్యూ అవుతూ ఉంటుంది ఎంత ఫుటేజ్ అనేది మొత్తం అంతా. ఓకే. సో టిప్ నెంబర్ 6. ఇప్పుడు మీకు ఈ లేయర్ అనేది ఇందాక నేను చెప్పా కదా నేను. సో క్రాప్ అనేది మీరు ఆల్ట్ ఆప్షన్ పెట్టుకుని దీన్ని క్రాప్ చేసుకోవచ్చు అని. సో ఇంకో వే కూడా ఉంది మనకి. సో ఏం చేస్తామంటే మనం ఇప్పుడు నాకు ఇవన్నీ ఇంతవరకే కావాలి, నాకు ఇవన్నీ ఇంతవరకు కావాలి కాబట్టి నేను ఏం చేస్తే లేయర్లన్నీ సెలెక్షన్ చేసుకుని Ctrl+Shift+D కొట్టాను అనుకో, నాకు ఇంతవరకు క్రాప్ అయిపోతుంది. సో నేనేం చేస్తానంటే ఇవన్నీ మొత్తం అన్ని పైన పెట్టుకుంటాను నేను. సో దీనివల్ల ఏంటంటే మనకి వర్కింగ్ స్టైల్ అనేది ఫ్లో బాగుంటుంది అంతా. మీకు స్పీడ్ అప్ చేసుకోవడానికి మీకు ఎవ్రీథింగ్ అనేది బాగుంటుంది. సో స్ప్లిట్ లేయర్ అనేది మొత్తం అంతా ఏంటంటే మీకు ఏదైనా ఒక లేయర్ని మీరు డిఫరెంట్గా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది. సో మీకు ఇందాక చెప్పిన చాలా 2 వేస్ ఉన్నాయి మనకి స్ప్లిట్ లేయర్ చేయడానికి. Ctrl+Shift+D ఉంది, లేదంటే ఆల్ట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్. సో దీనివల్ల ఏంటంటే మనకి నేను ఆల్ట్ పెట్టుకుని ఇది చేసుకోవడం మనకు వచ్చేస్తుంది మనకి. ఓకే. సో దీనివల్ల మీ వర్క్ అనేది ఇంకా చాలా స్పీడప్ అవుతూ ఉంటుంది. సో టిప్ నెంబర్ 7. ఇప్పుడు ఏదన్నా ఒక లేయర్ ఉందనుకోండి, మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి, నాకు ఈ లేయర్ ఎక్కడ ఉందో తెలియాలంటే మీరు నార్మల్గా ఇప్పుడు నా దగ్గర 3 లేయర్స్ ఉన్నాయి. అలా కాకుండా మనకి ఇప్పుడు నేను డూప్లికేట్ తీసుకున్నాను అనుకోండి, ఒక చాలా లేయర్లు తీసుకుంటున్నాను నేను. సో ఆ లేయర్ ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. సో ఇప్పుడు ఈ లేయర్ సెలెక్షన్ చేసుకుని
ఎక్స్ కొట్టామనుకోండి లేయర్ ఎక్కడ ఉందో చూపిస్తుంది మనకి ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే మీకు లేయర్ అనేది ఒక హండ్రెడ్స్ ఆఫ్ లేయర్ ఉన్నప్పుడు మీకు వర్క్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. సో మీరు వెతుక్కోవడానికి ఇట్లా పర్టికులర్గా ఇక్కడ ఉంది లేయర్ అని చెప్పి ప్రతి ఒక్కటి మీరు ఇట్లా వెతుక్కుంటారు కదా మీరు. సో ఈ లేయర్ ఎక్కడ ఉంది అదని చెప్పి అప్పుడు మీకు ఇలాంటిదని షార్ట్కట్ బాగా యూజ్ అవుతుంది. సో ఎక్స్ అంటే ఏంటంటే మీకు లేయర్ అనేది ఫైండ్ చేస్తుంది అది ఎక్కడున్నా కానీ. సో టిప్ నెంబర్ 8, ఇప్పుడు నాకు ఈ లేయర్ అనేది ఇంతవరకు ఉంది నాది. సో ఇప్పుడు నేను ఏంటంటే నాకు లేయర్ అనేది నాకు ఇన్ అవుట్ కావాలనుకోండి, లైక్ ఏంటంటే నాకు లేయర్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందని చెప్పి తెలియాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఐ అంటే ఇన్ను షార్ట్ కట్, అదే ఓ కొట్టాం అనుకోండి అవుట్ ఇది. సో దీనివల్ల ఏంటంటే మీకు అంతా ఎవ్రీథింగ్ అనేది లేయర్ అనేది మీకు బిగినింగ్ ఎక్కడుంది ఎండింగ్ ఎక్కడుంది అనేది తెలుస్తుంది అంతా మీకు లేయర్ అనేది ఇన్ అవుట్ అనేది. అలా కాకుండా టిప్ నెంబర్ 9 వచ్చి మీకు ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లేయర్ ఇంతవరకు ఉంది, నాకు ఎట్లా అంటే ఒక 1 సెకండ్కి ఇక్కడ కంపోజిషన్ అనేది నాకు టైమర్ సెట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఎన్ కొట్టాలి, స్టార్టింగ్ ఎంతవరకు కావాలంటే అక్కడ బి కొట్టారు అనుకోండి. సో మీకు ఇంతవరకే మీకు ప్రివ్యూ అనేది కానీ రెండర్ అయినా కానీ ఇంతవరకు మీరు రెండర్ పెట్టుకోవచ్చు మీరు. సో దీనివల్ల ఏంటంటే మీకు టైం అంటే చాలా సేవ్ అవుతుంది. సో టిప్ నెంబర్ 10, సో మీరు ప్రతిసారి మీరు ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా రన్ చేసేటప్పుడు మీకు ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది చాలా స్లో అవుతూ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా మన ఎడిట్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి పర్జన్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఆల్ చచ్చి కొట్టాం అనుకోండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మనకి టెంప్ ఫైల్స్ ఉంటే అవన్నీ డిలీట్ అయిపోతాయి. సో దీనివల్ల చేస్తే మీకు ఏంటంటే మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది, ఇంకా ఫాస్ట్గా రన్ అవుతుంది అంతా మీకు. సో మీకు బోనస్ టిప్ అనేది ఇప్పుడు చెప్తాను నేను. సో దీనివల్ల ఏంటంటే మీకు లేయర్ లోపల మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళాలనుకోండి, ఎలా చేస్తాం మనం పేజ్ అప్ పేజ్ డౌన్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్క ఫ్రేమ్ ముందరికి వెళ్తూ ఉంటుంది. సో పేజ్ అప్ పేజ్ డౌన్ కొడుతూ ఉన్నా చూడండి, పేజ్ డౌన్ పేజ్ అప్. మీకు మరీ ఇంత డీటెయిల్ కావాలంటే ఇక్కడ జూమ్ ఇన్ చేస్తున్నాను నేను, ఇంకా జూమ్ ఇన్ కావాలంటే ఇంకా జూమ్ ఇన్ చేసుకోవచ్చు మీరు. ఇక ఫ్రేమ్ బట్టి తెలుస్తూ ఉంటుంది చూడండి, పేజ్ అప్. సో పేజ్ అప్ చేస్తే మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్తూ ఉంటుంది. అలాగే నాకు 10 ఫ్రేమ్స్ వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు షిఫ్ట్ పట్టుకుని పేజ్ అప్ పేజ్ డౌన్ చేసుకున్నారు అనుకోండి, మీకు 10 ఫ్రేమ్స్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ వెళ్తూ ఉంటుంది మీకు యాంకర్ పాయింట్ అనేది మీరు. సో దీనివల్ల ఏంటంటే మీకు యానిమేషన్ చేసేటప్పుడు వర్క్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది మీకు. ప్రతిసారి మనం ఇట్లా మూవ్ చేసుకునే దానికన్నా మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఇది యానిమేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఈరోజు ఈ వీడియో ఇంతవరకే. మీకు ఈ వీడియో నచ్చిందంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకుని సో మరిన్ని వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అనేది ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన అందరికీ. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.